నువ్వు ఆ మాట అంటావా, లేకపోతే అసలు ఏ మాట అంటావని దేవుడు గమనిస్తూ ఉంటాడు. అన్నానికి లేని రోజును రప్పించి, అప్పుల పాలయ్యే పరిస్థితిని రప్పించి, రోగిష్టిగా మారే పరిస్థితిని రప్పించి, కఠినమైన శ్రమల్లోని నిన్నుంచి నీ విశ్వాసాన్ని అగ్ని చేత పరీక్షిస్తాడు. అప్పుడు నీ డైలాగ్ ఏంటి అనేది దడగమ్ముతుందా? స్తోత్రం. అన్నా ఇప్పుడు ఎన్ని ఉన్నాయా? ఏమో, నువ్వు ముందే పునాది మీద కట్టబడి ఉంటే, నువ్వు ముందే ఒరిజినల్ గోల్డ్ అయితే 1-2 టెస్టుల్లో పాస్ అయిపోతావు, అయిపోయింది, ఇంక మళ్ళీ ఏమి ఉండవు. ప్రభు చిత్తం. నువ్వు అనుమానాస్పదంగా కనపడ్డావు అంటే ఇంక రకరకాల టెస్టులు స్టార్ట్ అవుతాయి నీకు. అలాంటి కఠినమైన అనుభవాల్లోకి నిన్ను తీసుకెళ్ళి అసలు నీ డైలాగ్ ఏందో గమనిస్తాడు. ఆహారానికి లేకుండా చేయడం ఒకటి పక్కన పెట్టి, ఈ ఈ ఈ అగ్గిపుల్లలు ఉంటాయి కదా, అగ్గిపుల్లలు